జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వీళ్ళిద్దరూ కూడా ఫేమస్ కొరియోగ్రాఫర్స్ మన టాలీవుడ్‌లో. పెద్ద హీరోలందరికీ వీళ్ళే ప్రధానంగా కొరియోగ్రాఫర్స్‌గా చేస్తా ఉంటారు. 'చిరంజీవికి', 'బాలకృష్ణకి', 'మహేష్ బాబుకి', 'జూనియర్ ఎన్టీఆర్‌కి', 'రామ్ చరణ్‌కి', 'అల్లు అర్జున్‌కి', 'ప్రభాస్‌కి' ఇలా ప్రధానమైనటువంటి హీరోలకి, ప్రధానమైన సినిమాలకి వీళ్ళే కొరియోగ్రాఫర్స్‌గా పనిచేస్తుంటారు. వీళ్ళకి మంచి పేరుంది. వీళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బావుంటది. పైగా వీళ్ళ టీమ్స్ కూడా చాలా బావుంటాయి. కానీ లేనిపోని రాజకీయాలకు బోయి, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ పెత్తనం కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇగోలకు పోయి ఆ! వీళ్ళ పరువు తీసుకుంటున్నారు. వీళ్ళని ఒకళ్ళనొకళ్ళు రోడ్డు మీద పెట్టుకుంటున్నారు. వీళ్ళ స్థాయిని తగ్గించుకుంటున్నారు. నేను చూడండి డాన్సర్స్ అసోసియేషన్ మీటింగ్‌లో జానీ మాస్టర్ టీమ్ అండ్ శేఖర్ మాస్టర్ టీమ్ ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు. జానీ మాస్టర్ భార్య సుమలత మేడం డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆమెకి ఈ శేఖర్ మాస్టర్ టీమ్ సభ్యులు సహకరించట్లేదు. ఆరోపణలు. వాళ్ళు రాజీనామాల దాకా గూడా పోయారు. దానికాడే నిన్న గొడవ. ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు, ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళు కలగజేసుకొని సద్దు చెప్దాం అనుకున్నా గాని సద్దు చెప్పే పరిస్థితి లేదు. ఏకంగా జానీ మాస్టరు, శేఖర్ మాస్టర్ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నోరు పారేసుకుంటున్న పరిస్థితి. ఇది మంచిది కాదు. అది వాళ్ళ స్థాయి కూడా కాదు. నిజానికి జానీ మాస్టర్ మీద గతంలో కేసు నమోదైనప్పుడు కూడా అతని మీద కుట్ర జరిగింది అనేది అతనుకున్న అనుమానం. నా ఇంటర్వ్యూలో చెప్పారు చాలా క్లియర్‌గా. జానీ మాస్టరు, సుమలత మేడం నా ఇంటర్వ్యూలో చెప్పారు. మా మీద కుట్ర జరిగింది. కావాలని కేసులు పెట్టారు. కానీ ఆ కేసు వల్ల జానీ మాస్టర్ నేషనల్ అవార్డ్ మిస్ అయ్యారు. అసలు మన తెలుగు కొరియోగ్రాఫర్స్‌కి, మన తెలుగు ఆర్టిస్టులకి నేషనల్ అవార్డ్ రావటమే చాలా గొప్పతనం. మనకి రానివ్వరు. కానీ మనకొచ్చింది. మన తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి నేషనల్ అవార్డ్ వచ్చింది. వస్తే అది అందుకోనివ్వకుండా చేయటం కోసమే జానీ మాస్టర్ మీద కేసులు పెట్టించారు. కుట్ర చేశారు అనేది అతనుకున్న ప్రధానమైన అనుమానం. అప్పటినుంచి ఈ రాజకీయాలు ఇలా నడుస్తూనే ఉన్నాయి. డాన్సర్ అసోసియేషన్, కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్స్ 2 భాగాలుగా, 2 ముక్కలుగా విడిపోయినాయి. శేఖర్ మాస్టర్ వర్గం, జానీ మాస్టర్ వర్గం. ఇది మంచి పద్ధతి కాదు. పి సినిమా పెద్దలు కలగజేసుకొని వివాదానికి ముగింపు పలికేలా చేయాలి. వీరిద్దరిని కూర్చోబెట్టాలి. జానీ మాస్టర్‌ని, శేఖర్ మాస్టర్‌ని కూర్చోబెట్టాలి. ఈ కమిటీ సభ్యుల్ని కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి చిరంజీవి గారో, బాలకృష్ణ గారో కలగజేసుకొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారో లేదా ఇంకెవరైనా పెద్దలో కలగజేసుకొని మాట్లాడాలి. మాట్లాడి ఇష్యూస్ అన్నీ కూడా సెటిల్ చేయాలి. ఇప్పుడు శేఖర్ మాస్టర్‌కి చిరంజీవి గారి దగ్గరే, జానీ మాస్టర్‌కి చిరంజీవి గారి దగ్గరే. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి చిరంజీవి గారు ఒక పెద్ద మనిషిగా మాట్లాడితే చాలా బావుంటది. లేదా ఇంకెవరన్నా సినిమా పెద్దలు కలిపి కూర్చోబెట్టి మాట్లాడితే బావుంటది. వీళ్ళ వల్ల తెలుగు ఇండస్ట్రీకి ఉండే పేరు పోయేటువంటి అవకాశం ఉంటది. వీళ్ళిద్దరు ఇలాగే గొడవ పడితే, ఇలాగే రాజకీయాలు చేసుకుంటే, ఇలాగే ఒకళ్ళ మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే. మొన్న డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగి 7 నెలలేమో అవుతుంది. ఇప్పుడు వెంటనే రాజీనామాలని, మళ్ళీ ఎన్నికలని. ఇప్పుడు ఏం లేదు. జానీ మాస్టరు సతీమణి సుమలత మేడం ప్రెసిడెంట్‌గా ఉండటమని శేఖర్ మాస్టర్ వర్గానికి ఇష్టంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆమెని ఆ పదవి నుంచి తప్పించాలి. దానికోసం అవసరమైతే మళ్ళీ ఎన్నికలకి వెళ్ళాలి. ఈ ఆలోచనతో శేఖర్ మాస్టర్ వర్గం ఉంది. అట్ట కనపడుతుంది పరిస్థితులైతే. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ గారి మిసెస్ సుమలత మేడంకి ఈ శేఖర్ మాస్టర్ వర్గం అంటే పడదు. వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఆమె తీసుకోదు. ఇక్కడ ఎవరి ఇగోలు ఆళ్ళకున్నాయి. ఇద్దరి వైపు తప్పులున్నాయి. సో, మొత్తానికి వీరిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి. మాట్లాడి ఇష్యూని సెటిల్ చేస్తే బావుంటది. నిజానికి పెర్ఫార్మెన్స్ పరంగా వీరిద్దరు శేఖర్ మాస్టర్ గాని, జానీ మాస్టర్ గాని సూపర్బ్. కానీ ఇలాంటి పనుల వల్ల వాళ్ళ స్థాయి బయటపడిపోతుంది. కానీ అన్ని కుట్రల్లో, అన్ని రాజకీయాల్లో ఎవరికైనా బాధనిపించేదేందంటే, మన తెలుగు కొరియోగ్రాఫర్ వచ్చిన జాతీయ అవార్డ్ మిస్ అయ్యాడు. నిజంగా కుట్ర జరిగే మిస్ అయ్యి ఉంటే మాత్రం అంతకంటే బాధాకరం ఇంకోటుండదు.